శ్రావణ మాసం మొదలైందంటే ఇక పండగలన్నీ మొదలే. కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా ఎప్పుడు చేసినా ఒకే రుచితో వచ్చేటువంటి రవ్వ పులిహోర చెప్పేదా ఎలాంటి ప్రయాసపడకుండా తయారవుతుందండి. కుక్కర్లో 2 కప్పుల నీరు, పసుపు, ఉప్పు, నూనె వేసి ఎసరిని తెరలకాకనివ్వండి. ఎసరు మరుగుతున్నప్పుడు నీరు తీసుకున్న కప్పుతోనే కప్పు బియ్యపు రవ్వ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి ఆవిరిపోనివ్వండి. ఆవిరిపోయిన వెంటనే వెడల్పాటి పళ్ళెల్లో వేసి ఓ గంట పాటు అలా వదిలేస్తే పొడి పొడిగా రవ్వగా తయారవుతుంది. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు, మిరియాలు వేసి ముందు చిట్లనివ్వండి. ఆ తర్వాత మినప, శనగపప్పు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనివ్వాలి. మిర్చి నల్లబడాలండి, అది పర్ఫెక్ట్ తాలింపు వేగడం అంటే. ఆ తర్వాత ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేపండి. మిర్చి పూర్తిగా నల్లబడ్డాక పొడి పొడిగా వండుకున్నటువంటి రవ్వలో తాలింపు కలిపేయండి. ఆఖరిగా 1.5 చెక్కల నిమ్మరసం పిండి కలిపి 30 నిమిషాల పాటు ఊరనిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపించేటువంటి రవ్వ పులిహోర తయారైపోయినట్టే.